ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివారు కారు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉండెను. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చిన మీరు ప్రతి బలహీనతను అనుభవించిన వారు, సమస్త విషయములలో సాతాను చేత శోధింపబడిన కూడా పాపము లేని వారుగా పరిశుద్ధతను కలిగి జీవించారు తండ్రి. మా కొరకై ప్రాణమును అర్పించిన ప్రేమగల ప్రేమాస్వరూపవి తండ్రి, మీకు వేలాది స్తోత్రములు ప్రభా. అదే రీతిగా తండ్రి, మేమును కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేక రకములైన శోధనలకు గురి అవుతున్నాము తండ్రి. సాతాను చేత శోధింపబడుచున్నాము. మా బలహీనతలను తీసివేయండి. మీకు మాదిరికరముగా పరిశుద్ధతను కలిగి జీవించే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ప్రతి సమస్యలోనూ కూడా మా విశ్వాసమును బలపరచండి. వాక్యానుసారముగా జీవించే కృపను, ప్రతి పరిస్థితిలో కూడా మీ సహాయమును పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.